ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభాలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, చాలామంది నన్ను అనేక సార్లు అడిగినటువంటి మాట ఏమిటంటే, ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? క్రైస్తవులు ఇతరులకు కానీ క్రైస్తవులకు కానీ వడ్డీకి ఇవ్వచ్చా అని నన్ను తరచుగా అడుగుతూ, అయ్యా దీని నిమిత్తము మీరు ఒక వీడియోని చేయండి అని చెప్పి చాలామంది నాకు సలహాలు ఇచ్చారు, అడిగారు. అయితే నేను కూడా చెప్పాను, ఒకరోజు చేస్తాను, ఆ దేవుడు అనుకూలమైనటువంటి సమయం ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ఆ వీడియో చేస్తాను, మీరు చూడండి అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మీ దైవ సేవకుల ద్వారా ఈ వర్తమానాన్ని అందించమని దేవుడు ప్రేరేపించినటువంటి రీతిలో నేను ఈ వీడియోను తీస్తున్నాను. మరి క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చా? క్రైస్తవులకు కానీ అన్యులకు కానీ వడ్డీకి ఇవ్వచ్చా? వడ్డీ వ్యాపారం చేయొచ్చా అని అడిగిన దానికి నేను పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని చూపించి చదివి దానికి అర్థమయ్యేటట్లుగా మీకు తెలియజేస్తాను. కాబట్టి పూర్తిగా చూడండి. మరి కొత్త వాళ్ళు అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి పాత వాళ్ళు అయితే, నన్ను ఫాలో అవుతున్నటువంటి వారు అయితే లైక్ చేసి షేర్ చేసి మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఈ వర్తమానము ఇతరులకు కూడా అందాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి పూర్తిగా వినండి. మీరు విన్న తర్వాత మరి దీంట్లో సత్యాలను మీరు తెలుసుకున్న తర్వాత మరి ఈ వర్తమానం సరైందండి, చాలా బాగుందండి అని మీరు కామెంట్లు పెట్టాలని చెప్పి నేను దేవుని పేరట మరొకసారి మనవి చేస్తున్నాను. అయితే మరొకసారి క్రైస్తవులకు అన్యులకు క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చా? వడ్డీ వ్యాపారం చేయొచ్చా? దీని నిమిత్తము వర్తమానాన్ని పూర్తిగా విని మీరు కూడా అంగీకరిస్తారని దేవుని పేరట మనవి చేస్తూ, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. వెండిని గాని ద్రవ్యమును గాని ఆహార పదార్థములు గాని దేనిని కూడా మీ సహోదరుల కంటే క్రైస్తవులకు వడ్డీకి ఇవ్వకూడదు. అయితే 20వ వచనం ఏం చెప్తుందంటే, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయములోనూ నిన్ను ఆస్వాదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. అంటే అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చు. నీవు స్వాధీనం చేసుకొనబోవు కానాను దేశం చేరిన తర్వాత నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు అని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాము. నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీ ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవాడు నీ ప్రజలలో నీ యొద్ద ఉన్నటువంటి ఒక భేదవాడు కానీ పేదవాడు కానీ నీ యొద్దకు వచ్చి అప్పు అడిగిన ఎడల నువ్వు అప్పిచ్చి వడ్డీకిచ్చు వాని వలె నీవు వానికి వడ్డీ కట్టకూడదు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భేదవాళ్ళు ఎవడని వచ్చినా నీకు నీ సహోదర క్రైస్తవులలో కానీ ఇతరులు కానీ నీకు తెలిసిన వారు కానీ ఎవరైనా నిన్ను అప్పు అడిగినప్పుడు అప్పు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వడ్డీకి ఇచ్చేవాడు ఏ విధంగా అయితే వడ్డీ వసూలు చేస్తాడో ఆ విధంగా వసూలు చేయొద్దు అని దేవాదేవుడు నిర్గమకాండంలో తెలియజేస్తున్నారు. అయితే లూకా సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే చదివినట్లయితే దేవాదేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 12-13 వచనాలు. సుంకరులను బాప్తిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు పాప క్షమాపణ నిమిత్తము మీరందరూ కూడా మీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది యోర్దాను బాప్తిస్మ పొందవలెను, మీరు బాప్తిస్మ పొందితేనే కానీ పరలోక రాజ్యము చేరరు అని బాప్తిస్మ యోహాను గారు ప్రకటించినప్పుడు అక్కడికి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సుంకరులు అనేక మంది వాళ్ళ పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిస్మ పొందుకుంటున్నారు. మరి ఆ సమయంలో సుంకరులు బాప్తిస్మ పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని యోహాను గారిని అడుగుతున్నారు. అప్పుడు యోహాను గారు ఏమన్నారంటే, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని యోహాను గారు క్లుప్తంగా తెలియజేస్తున్నారు. అంటే ప్రియులారా, సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, రెవెన్యూ కలెక్టర్ అంటారు. అంటే పన్ను వసూలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో కూడా పన్ను విధించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా వసూలు చేస్తే నువ్వు పరలోక రాజ్యము వెళ్ళవు, పరలోక రాజ్యము చేరవు అని బాప్తిస్మ యోహాను గారు సుంకరులతో తెలియజేస్తున్నాడండి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, సుంకరులు అధికముగా వసూలు చేస్తూ ఉంటారు. ఒకరోజు లేట్ అయిందనుకో, 2 రోజులు లేట్ అయిందనుకో, దానికి ఏం చేస్తారంటే, నువ్వు లేట్ చేసావు, దానివల్ల మేము అధికారుల తిట్లు తిన్నాము కాబట్టి నువ్వు ఇంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మరి ఎక్కువ కట్టించుకునేవారు అన్నమాట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా జరుగుతుందండి అలాగా. అయితే మీరు నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే మీరు పరలోక రాజ్యం చేరరు, నరకానికి వెళ్తారు, మరి సరి సమానంగా తీసుకోండి అని చెప్పి సుంకరులతో బాప్తిస్మ యోహాను గారు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును. వడ్డీ చేతను దుర్లాభము చేస్తా
దుర్లాభం అంటే ఎక్కువ లాభము కొరకు ఆశపడి ఎవరిని కనుకరించకుండా, ఎవరిని జాలి చూపించుకోకుండా వాళ్ళు ఆస్తిని కూడబెట్టుకుంటుంటారు. కాబట్టి ఈ విధంగా ఎక్కువ లాభం కొరకు, ఎక్కువ దుర్లాభము కొరకు ఆశపడి నువ్వు డబ్బు కూడబెట్టుకుంటున్నావేమో. డబ్బు కూడబెట్టుకోవద్దు. ఏది శాశ్వతము కాదు. ఈ లోకమంతా కూడా ఈ లోకంలో నువ్వు జీవించేది కొన్ని రోజులు మాత్రమే. ప్రతి ఒక్కరు మరణించాలి. ధనవంతుడైనా, పేదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా, ఆస్తిపరుడైనా, కారులున్నవాడైనా, పొలమున్నవాడైనా, మేడలున్నవాడైనా, మిద్దులున్నవాడైనా, ఎవరైనా మరణించాలి. మరి పుట్టినప్పుడు ఏది తీసుకురాలేదు, ఉట్టి చేతిలో వచ్చావు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఏది పట్టుకెళ్ళవు, అన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టేసి వెళతావు. కాబట్టి నువ్వు జాలి, కనికరము, దయ చూపించి మరి ఈ విధంగా నీ దుర్లాభము కొరకు నువ్వు ఆ దుర్లాభము కూడా ఆస్తి పెంచుకోవడానికి నువ్వు అన్యాయముగా నువ్వు సంపాదిస్తున్నావేమో. ఎక్కువ వడ్డీ తీసుకోవడం ఆశపడి వడ్డీ మీద వడ్డీ, శతర వడ్డీని తీసుకుంటూ నువ్వు కూడబెడుతున్నావేమో. అంత వ్యర్థము. ఒక రోజుని నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను, అందరూ మరణిస్తారు. కాబట్టి నువ్వు ఏ విధంగా కూడబెట్టుకోవద్దు. మరి నువ్వు డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి. డబ్బు లేకపోతే జబ్బులు వస్తాయి. జబ్బులు తగ్గించుకోవాలంటే డబ్బు కావాలి. కాబట్టి నువ్వు దుర్లాభం చేత ఆస్తి కూడబెట్టుకోవద్దని చెప్పి దేవాదేవుడు సొలొమోను రాజు ద్వారా తెలియజేస్తున్నాడండి. మరి అదే విధముగా యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 12-14 వచనాలు చూద్దామండి. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూసి నా చేతులను చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు సారినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటక అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుణ్ణి మరిసి అంటే నన్ను మరిచి దేవుణ్ణి మరిసి మీరు హత్య చేస్తున్నారు, డబ్బు కోసం హత్య చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, అన్యాయముగా లంచం పుచ్చుకుంటున్నారు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని వారిని బాధిస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధిస్తూ ఉన్నారు. కాబట్టి నేను నీకు శిక్ష విధింపబో కాలం వచ్చుతున్నది. నేను శిక్ష విధిస్తే నువ్వు తట్టుకోగలవా? నేను శిక్ష విధిస్తే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నీవు నరహత్య చేయవద్దు, డబ్బు కోసం మటలు చేయొద్దు, లంచం తీసుకోవద్దు, మరి ఎదుటివారు బాధించవద్దని దేవుడు తెలియజేస్తున్నాడండి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా, వడ్డీకి ఇవ్వచ్చా అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏమిటంటే, క్రైస్తవులకు వడ్డీకి ఇవ్వచ్చా, అన్యులకు వడ్డీకి ఇవ్వచ్చా అంటే, డబ్బు అంటే ప్రతి ఒక్కరికి అవసరం అండి. క్రైస్తవులకు అవసరమే, అన్యులకి అవసరమే. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం రాయబడినట్లుగా క్రైస్తవులకు వడ్డీకి ఇవ్వకూడదని రాసి ఉంది. పేదవాడికి అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని వాని వలె వసూలు చేయకూడదని రాయబడింది. అయితే ఇంకా 2-3 వాక్యాలు చదివిన తర్వాత మీకు పూర్తి వివరణ నేను ఇస్తాను. కాబట్టి కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు.
15వ అధ్యాయము, కీర్తనల 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమాపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటక లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు అన్నడును కదల్చబడడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడు. వాళ్ళ దగ్గర ఏడ చిచ్చులు పెట్టడు, గొడవలు పడడు. యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, నీతిగా ప్రవర్తించేవాడు దేవుని దృష్టిలో మంచివాడు. నీతిగా ప్రవర్తించిన వాడు దేవుని దృష్టిలో అసహ్యుడు. కాబట్టి అతడు నిజమే పలుకుతాడు, న్యాయంగానే పలుకుతాడు, అబద్ధమాడడు. తన ద్రవ్యమును తన డబ్బు వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచపుచ్చుకోడు. నిరపరాధి అంటే ఏమీ తెలియనటువంటి వారు ఉంటారు, అర్మమర్మం తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంత అంత ఇస్తారని చెప్పేసి డబ్బు ఇచ్చి వడ్డీ వ్యాపారి వలె మరి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి డబ్బు అడుగుతూ ఉంటారన్నమాట. డబ్బు ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగితే ఎంత ఇస్తారని చెప్పి నిరపరాధులని చెప్పేసి వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు గుంజుతూ ఉంటారు. అలాగ చేయవద్దు. అది అలా చేసినట్లయితే దేవుడు నిన్ను ఆస్వాదించడని మరి కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ద్వారా తెలియజేస్తున్నాడండి. మరి అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకడు. ఈ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు మొదలగు క్రియలు చేయవాడు బ్రతుకుతాడా? అక్రమంగా సంపాదించువాడు బ్రతుకుతాడా? నేను వాడిని శిక్షిస్తాను, తన ప్రాణమునకు అతడే ఉత్తరవాది, అతని మరణానికి అతడే జవాబుదారి అని మరి దేవుడు తెలియజేస్తున్నాడండి. మరి అప్పిస్తూ ఉంటారు, వడ్డీ పుచ్చుకుంటాయి, అప్పిచ్చి వడ్డీ తీసుకుంటూ అధిక లాభము కోసం మరి తన డబ్బుని కూడబెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిని నేను శిక్షిస్తాను. నేను వాళ్ళ ప్రాణానికి, వారి మరణానికే, వాళ్ళ శిక్షకి వాళ్ళే బాధ్యులు, నాకు సంబంధం లేదని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇదే విధముగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి సంఘాన్ని తెలియజేస్తున్నాడు. తిమోతి రాసినటువంటి అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసులను తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని చంపేస్తుందండి. ఈ ధన ఆశతో ధనం కూడబెట్టుకోవడానికి చాలా మంది ధనాశ కలిగి విశ్వాసులను తొలగిపోయి దేవుడు మర్చిపోయి జీవిస్తూ వాళ్ళ కాళ్ళే శ్రమలు తెచ్చుకున్నారు. వాళ్ళ కాళ్ళే పొడుచుకుని, కొట్టుకుని, నరుక్కుని, మటలు చేసుకుంటూ నశించిపోయి దేవుడు దూరం అయిపోయారు. ఆ విధంగా మీరు ఉండొద్దని చెప్పి
దేవాదేవుడు తెలియజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 19 వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. నీవు వెండిని గాని ఆహార ద్రవ్యములు గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ చేరబోయే దేశంలో నీ దేవుడని యెహోవా నీవు చేయ ప్రయత్నం అన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు రాసిన చక్కటి సందేశం ఏంటంటే, నీవు వెండిని కానీ ఆహార ద్రవ్యములు కానీ ఆహార పదార్థములు కానీ పప్పులు ఉప్పులు కానీ అపరాలు కానీ నీవు వడ్డీకి వేయకూడదు. అలాగే నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులకైనా అన్యులకైనా డబ్బు అవసరమండి. డబ్బు లేకపోతే మానవుడు బ్రతకలేరు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితి రావచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్బు లేకపోవచ్చు. అట్లాంటి సమయంలో మరి చాలా మంది ఏం చేస్తారంటే, వీరు బ్యాంకులకి వెళ్తూ ఉంటారు. బ్యాంకుకి వెళ్ళినప్పుడు డబ్బు కావాలి. నీకు డబ్బు ఊరికినే ఇస్తారా? డబ్బు ఊరికినే రాదు. అయితే బ్యాంకులో బంగారం కానీ లేదా నీకున్న పొలం దస్తావేజులు కానీ లేదా నీ ఇంటి దస్తావేజులు కానీ నీకున్న యావదాస్తులో ఏదైనా పట్టుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకులు అనగా 100కి 90 పైసలు లేదా 75 పైసలకి వడ్డీ. అంటే బ్యాంకు వాళ్ళు వడ్డీ తీసుకుని నీ యొక్క బంగారం పెట్టుకుని లేదా నీ ఇంటి దస్తావేజు పొలం దస్తావేజు పెట్టుకుని వాళ్ళు డబ్బు ఇస్తారు. ఇప్పుడు నీకు డబ్బు అవసరం వచ్చింది, క్రైస్తవులు అవ్వచ్చు అనిల్ అవ్వచ్చు, డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? బ్యాంకులు పెడితే ఆ బంగారం కానీ దస్తావేజు ఇవన్నీ పెడితేనే కానీ డబ్బు ఇవ్వరాడు. అంటే వాళ్ళ వడ్డీ తీసుకుంటున్నారు. అక్కడ క్రైస్తవులు లేరా? బ్యాంకులో క్రైస్తవులు కూడా ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ క్రైస్తవులు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి క్లర్కులు క్రైస్తవులు అవ్వచ్చు. అంటే ఏంటంటే అది ఉద్యోగం. అంటే గవర్నమెంట్ వేసినటువంటి పద్ధతి ప్రకారంగా వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. అక్కడ నీకు అవసరమైనప్పుడు నీ బంగారం పెడితేనే కానీ, నీ పొలం దస్తావేజులు పెడితేనే కానీ లేదా ఇంటి దస్తావేజులు పెడితేనే కానీ నీ అవసరానికి డబ్బు కావాలని నువ్వు వెళుతున్నావు. కాబట్టి వాళ్ళు అవి పెట్టుకుని నీకు డబ్బు ఇస్తారో 100కి 90 పైసలు చొప్పున 100కి 75 పైసలు చొప్పున ఇస్తూ ఉంటారు. దాన్ని మీరు ఒక సంవత్సరం ఈ రోజు తీసుకున్నాను అనుకో, ఇదే రోజుకి మళ్ళా ఏం చేయాలి? మరి ఆ సంవత్సరానికి వడ్డీ కట్టేయాలి. వడ్డీ కట్టకపోతే అక్కడ కూడా ఛత్ర వడ్డీలు వేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా నీకు అవసరం వచ్చినప్పుడు వెళ్తున్నావు కదా. అలాగే బయట క్రైస్తవుల దగ్గరికి వస్తూ ఉంటారు. క్రైస్తవ సహోదరులే క్రైస్తవుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, మాకు కొంచెం డబ్బు అవసరం అండి అని చెప్పేసి. అవసరం ఎవరికే? నాకు అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తాను. అలాగే వాళ్ళకి అవసరం వచ్చింది అనుకోండి, క్రైస్తవుల దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చి కొంచెం డబ్బు అవసరం అండి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటుంటారు. అంటే ఇప్పుడు కావాలితే 1000, 2000 లేదా 5000 బదులుగా ఇస్తూ ఉంటారు, బదులుగా తీసుకుంటూ ఉంటారు. అయితే అలాగా ఇచ్చిపుచ్చుకోవడం అలవాటు అయిన తర్వాత ఏం జరుగుద్దంటే మళ్ళీ ఎక్కువ డబ్బు కావాలి. ఇంట్లో ఏదో మరి అబ్బాయికి ఉద్యోగం వచ్చిందే డబ్బు కట్టాలి, ఫీజులు కట్టాలి, లేకపోతే పిల్లలు చదువుతున్న ఫీజులు కట్టాలి, పిల్లలు చదివించడానికి డబ్బు లేదు, మరి ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలి, పుట్టినరోజు చేసుకోవాలి, అమ్మాయి వచ్చి డెలివరీకి వెళ్ళింది, ఆ అమ్మాయికి డెలివరీకి వచ్చింది, లేకపోతే కాళ్ళు డెలివరీకి వెళ్ళింది. ఈ విధంగా డబ్బు కావాలి, అవసరాన్ని మొత్తము డబ్బు కావాలి. మా అమ్మాయి పురుడుకు వచ్చి డబ్బు కావాలని చెప్పి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారు? నాకు డబ్బు అవసరం వచ్చింది, ఒక 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, 2 లక్షలు కావాలి, మరి 100కి 2 రూపాయల కాడికి
నేను ఇచ్చేస్తాను, అక్క వదిన లేకపోతే చెల్లి సహోదరు అని చెప్పి ఏమంటారంటే వాళ్ళు నోటు రాయించుకునో లేదా పత్రం మీద రాయించుకునో మరి 2 లక్షలు పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే బతిమాలుతారన్నమాట. బతిమాలి పట్టుకెళ్తూ ఉంటారు. ఎంతమని మాకు అవసరం వచ్చింది అని చెప్పి బతిమాలి పట్టుకెళ్తూ ఉంటారు. పట్టుకెళ్ళిన తర్వాత పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఆ సమయానికి అవసరం మా పలానా టైంకి ఇచ్చేస్తున్న సమయానికి ఏం జరుగుద్దంటే అడిగితే ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు, అడిగితే ఇవ్వరు. మరి అన్న టైంకి ఎవరో వీళ్ళకి అవసరం వచ్చింది, మాకు అవసరం వచ్చింది, మీకు ఇచ్చిన డబ్బు ఇచ్చేయండి అన్నప్పుడు ఆ అవసరానికి ఎవరో. మరి ఈ విధంగా వడ్డీకి పట్టుకెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రేమగా పట్టుకెళ్తున్నావో మరి దీనికి ఒక సామెత చెప్తారన్నమాట. అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారో, అవసరం తీరిన తర్వాత జుట్టు పెట్టుకుంటారని సామెత చెప్పినట్టుగా అవసరానికి కాళ్ళు చేతులు పట్టుకుని అమ్మ బాబోయ్ ఎంత పని అంటూ ఉంటారో, అవసరం తీరిపోయిన తర్వాత ఆ జుట్టు పెట్టుకుంటారంటే ఇదిగో ఎత్తారు అదిగో ఎత్తారని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగా మీరు క్రైస్తవులై ఉండి ఈ విధంగా ఇబ్బంది పెట్టుకోకుండా సరైన సమయానికి నువ్వు అన్న సమయానికి ఇచ్చేయాలి. అది కూడా ఎలాగా 100కి రూపాయి కాడికి, రూపాయన్నర కాడికి, 2 రూపాయల కాడికి, అంతకన్నా ఎక్కువ వడ్డీ నువ్వు పుచ్చుకోకూడదు. క్రైస్తవులు అవ్వచ్చు, అనులు అవ్వచ్చు, వడ్డీకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ దేవుడు రాసినటువంటి క్రైస్తవులు వడ్డీకి ఇవ్వకూడదని ఉంది. ఇక్కడ అంటే అన్యునికి ఇమ్మని ఉంది. అన్యునికే కాదు, ఈనాడు క్రైస్తవులకు కూడా అవసరమే కాబట్టి వడ్డీకి ఇవ్వచ్చు, వడ్డీకి ఇవ్వచ్చు. ఇవ్వకూడదా అని కాదు. నీకు అవసరం, క్రైస్తవుడు నేను, నాకు అవసరం వచ్చింది, నీ దగ్గరికి వస్తాను, నేను నీ దగ్గర డబ్బు అడుగుతాను. ఎలాగ అడుగుతాను? నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను ఏమని అడుగుతాను? 100కి 2 రూపాయల కాడికి నేను ఇస్తాను, నాకు డబ్బులు కావాలి, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలన్నప్పుడు ఇస్తావు. నాకు అవసరము, నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు నాకు ఇస్తావు, నేను వడ్డీ నీకు అన్న 2 రూపాయలు కూడా వడ్డీ వేసి నీకు ఎంత డబ్బు అవుతుంది, నువ్వు నాకు ఇచ్చావు అంత డబ్బు నేను ఇచ్చేస్తానమాట. ఆ విధంగా క్రైస్తవులకు వడ్డీకి ఇవ్వచ్చు, అన్యులకి ఇవ్వచ్చు. ఇవ్వకూడదు అని కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమే. అవసరం లేదు, నాకు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు అని అనొద్దు. ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అవసరానికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ సరైన సమయానికి ఇచ్చేయండి. ఇబ్బంది పెట్టొద్దు, బాధించొద్దు, ఇదిగో అదిగా చెప్పి గడపొద్దు. అలాగే సరైన సమయానికి ఇచ్చేయండి. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, ఫోన్లు చేస్తే మరి జవాబు ఎవరో, ఎక్కడ కనబడితే జవాబు ఎవరో. మరి ఇచ్చిన వాళ్ళు బాధపడుతుంటారు. పలానా వ్యక్తికి ఇచ్చేస్తానని చెప్పి తీసుకున్నారో ఇవ్వలేదు అని చెప్పి మరి ఇచ్చిన వాళ్ళు బాధపడుతుంటారు. ఇచ్చిన వాళ్ళు బాధపడేటట్లుగా నువ్వు చేయకూడదు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులకైనా అన్యులకైనా వడ్డీకి ఇవ్వచ్చు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు. ఇదేంటంటే తప్పు కాదు. ఎందుకంటే మరి క్రైస్తవులకు అవసరమే, హిందువులకు అవసరమే, అన్యులకు అవసరమే, అందరికి అవసరం కాబట్టి అవసరం బట్టి ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పేమీ కాదు. కాబట్టి వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ, మీరు ఎవరికైనా వడ్డీకిస్తే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వడ్డీకి అడిగితే ఇవ్వండి, తీసుకోండి, ఇచ్చిపుచ్చుకోండి. అయితే దేవుని దూషించేటట్లుగా మీరు ప్రవర్తించకూడదు. ఆ దేవుని నామాన్ని మహిమపరచాలి కానీ దేవుని నామాన్ని దూషించే వారిగా మీరు చేయకూడదు. వడ్డీ ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు కాదు, పాపము కాదు. వడ్డీకి ఇచ్చుకోండి, వడ్డీకి తెచ్చుకోండి, వడ్డీకి ఇవ్వండి. దానికి సరైన రీతిలో మీరు తగిన రీతిలో వడ్డీ ఇచ్చేస్తూ మరి ఇచ్చిపుచ్చుకోవడంలో మరి సరైన విధముగా మీరు ఇచ్చేస్తూ మరి ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. ఈ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వర్తమానం సారాంశాన్ని గ్రహించి, ఈ సత్యాన్ని గ్రహించి మంచి మంచి కామెంట్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను యేసయ్య బహుగా దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.